ఇదంతా ఏందన్నా? పొలమే కదా, కనిపిస్తుంది కదా, ఇదంతా పొలమే. అమ్మ జీవితం, ఇంట్లో ప్రశాంతంగా లేదు, ఊర్లో రెస్ట్ లేదు. అరే రే 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 రామచంద్ర, ఏం పబ్లిక్, ఏం మనుషులన్నా. పా, 24 గంటలు వాళ్ళ సోదులు విని 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 ఈ మైండ్ అనేది ఇట్లా హీట్ ఎక్కేస్తుంది. విరక్తి వస్తుందన్న వాళ్ళ మాటలకైతే. నిజంగా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మనిషి బతకడానికి హోప్ ఇస్తలేరు, చావడానికి హోప్ ఇస్తలేరు. నలిపేస్తున్నారు ఇట్లా, పిండి నలిపినట్టు నలిపేస్తున్నారు మధ్యలో. పిచ్చిలేస్తుందన్న ఊర్లో నాకైతే నిజంగా. సిటీలో హ్యాపీగా మేసరి పని చేస్తూ ఉండేటోని. అమ్మ బతుకు, పొలాలకు వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్న నాది ఈరోజు. ఒక మనిషి పొలాలకు వచ్చి తన బాధను మీ ద్వారా పంచుకుంటుందంటే మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంత అనుభవిస్తే ఇలా ఒంటరిగా పొలాలకు వచ్చి తన బాధను మీతోని పంచుకుంటుండో ఆలోచించండి అన్న. నా ఈ బాధ చెప్తే అర్థం చేసుకునే మనుషులు కారన్నా, చుట్టుపక్కల ఉన్న మనుషులు కారు. చీప్గా నవ్వుకునే మనుషులు, కించపరిచే మనుషుల మధ్య నా బాధ ఎలా చెప్పుకోగలుగుతా చెప్పండి? మీ ద్వారా పంచుకుంటే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటే, ఒక ధైర్యం ఉంటుంది మీ సపోర్ట్ వల్ల. అందుకే అన్న, ఈ తమ్ముడు ప్రతిదీ మీతోని పంచుకోవడానికి ఇష్టపడుతుండు. మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నానన్న.